హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, టెట్, డిఎస్సి, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ భౌతిక రసాయనాల శాస్త్రాలకు సంబంధించి, ఫిజికల్ సైన్స్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ గురించినటువంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉన్నాయండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా సైన్సు, సోషల్, ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలు, డిఎస్సి స్పెషల్ కంటెంట్ వీడియోలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లేటెస్ట్గా రూపొందించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి స్పెషల్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జీకే టాపిక్స్, జనరల్ నాలెడ్జ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు, కాబట్టి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అదేవిధంగా వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే టెట్, డిఎస్సి, అదేవిధంగా టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఎస్ఏ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ భౌతిక రసాయన శాస్త్రాలని చెప్తూ ఉంటారు. వీటికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ను ఇవాళ తెలుసుకుందాం. మొట్టమొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. మానవ జాతి ఆకృతిగా మొట్టమొదటగా బయటపడినటువంటి కాలం యొక్క చివరి భాగం ఏది? ఆప్షన్ ఏ సూక్ష్మ రాతి యుగం, ఆప్షన్ బి కొత్త రాతి యుగం, ఆప్షన్ సి పాత రాతి యుగం, ఆప్షన్ డి కాంస్య రాతి యుగం. మానవ జాతి ఆకృతిగా మొట్టమొదటగా బయటపడినటువంటి కాలం యొక్క చివరి భాగం అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పాత రాతి యుగం. రెండవ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. డౌన్స్ గడ్డి భూములు ఇక్కడ కలవు. డౌన్స్ అనేటువంటి పేరుతో గల గడ్డి భూములు ఎక్కడ కలవు? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి దక్షిణాఫ్రికా, ఆప్షన్ సి అర్జెంటీనా, ఆప్షన్ డి యుఎస్ఏ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆస్ట్రేలియాలో ఉన్నాయి డౌన్స్ గడ్డి భూములు. ఇక మూడవ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. నీతి ఆయోగ్ అధ్యక్షుడుగా ఎవరు ఉంటారు? నీతి ఆయోగ్ అధ్యక్షుడుగా ఆప్షన్ ఏ భారత రాష్ట్రపతి, ఆప్షన్ బి భారత ప్రధాని, ఆప్షన్ సి భారత ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ డి లోక్సభ స్పీకర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భారత ప్రధాని నీతి ఆయోగ్ అధ్యక్షుడిగా ఉంటారు. ఇక నాలుగవ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. 2011 భారత గణాంకాల ప్రకారంగా అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏది? 2011 భారత గణాంకాల ప్రకారం అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి ఛత్తీస్గఢ్, ఆప్షన్ డి ఢిల్లీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఢిల్లీ. ఐదవ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్వం ఏ పేరుతో పిలువబడేది అని అడుగుతున్నాడు. ఐదవ ప్రశ్న, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్వము ఇలా పిలువబడేది. ఆప్షన్ ఏ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆప్షన్ సి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఈజ్ ఐదవ ప్రశ్న ఆన్సర్ ఆప్షన్ ఏ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పిలిచేవారు పూర్వము. ఆరవ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. భారతదేశంలో వస్తు సేవల పన్ను జిఎస్టి అమల్లోకి వచ్చినటువంటి తేదీ ఏది? ఆప్షన్ ఏ జూన్ 2, 2014, ఆప్షన్ బి జూలై 1, 2007, ఆప్షన్ సి జూలై 1, 2017, ఆప్షన్ డి
జూన్ 30, 2014. 6వ ప్రశ్న సమాధానం ఆప్షన్ సి జూలై 1, 2017 నుంచి భారతదేశంలో వస్తు సేవల పన్ను జిఎస్టీ అమల్లోకి వచ్చిందండి. ఇక 7వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. రసలీల అనేటువంటి జానపద నాట్య రీతి ఏ రాష్ట్రానికి చెందినది? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి గోవా, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. రసలీల అనేటువంటి జానపద నాట్య రీతి ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. 8వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగం నందలి ఈ ఆర్టికల్లో అఖిల భారత సేవల విభాగం గురించి, దాని యొక్క ఏర్పాటు గురించి పొందుపరచబడింది. ఆప్షన్ ఏ ఆర్టికల్ 17, ఆప్షన్ బి ఆర్టికల్ 317, ఆప్షన్ సి ఆర్టికల్ 312, ఆప్షన్ డి ఆర్టికల్ 412. 8వ ప్రశ్న సమాధానం ఆప్షన్ సి ఆర్టికల్ 312 ప్రకారంగా భారత రాజ్యాంగం నందలి అఖిల భారత సేవల విభాగం ఏర్పాటు గురించి పొందుపరచబడింది. ఇక 9వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. భారత అంతరిక్ష శాస్త్ర మరియు సాంకేతిక సంస్థ IIST ఇక్కడ ప్రారంభించబడింది. ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ బి తిరువనంతపురం, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి పనాజీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తిరువనంతపురంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 10వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి భారతరత్న అవార్డు గ్రహీత ఎవరు? మొట్టమొదటి భారతరత్న అవార్డు గ్రహీత ఆప్షన్ ఏ సి రాజగోపాలాచారి, ఆప్షన్ బి అటల్ బిహారీ వాజ్పేయి, ఆప్షన్ సి పండిత మదన్మోహన్ మాలవీయ, ఆప్షన్ డి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సి రాజగోపాలాచారి భారతరత్న మొట్టమొదటి అవార్డు గ్రహీత. 11వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఇస్రో ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ ఏ 1962, ఆప్షన్ బి 1969, ఆప్షన్ సి 1972, ఆప్షన్ డి 1952. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1969లో. 12వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. గిరిజనులకు త్వరితగతిన సామాజిక ఆర్థిక పురోగతి కొరకు గిరిజన ఉప పథకాన్ని ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ మొదటి పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ బి 2వ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ సి 3వ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ డి 5వ పంచవర్ష ప్రణాళిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 5వ పంచవర్ష ప్రణాళిక. 13వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ఈ గ్రహాన్ని భూమి యొక్క కవల అని కూడా అంటారు. ఆప్షన్ ఏ శుక్రుడు, ఆప్షన్ బి అంగారకుడు, ఆప్షన్ సి శని, ఆప్షన్ డి గురుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శుక్రుడు. శుక్రగ్రహాన్ని భూమి యొక్క కవల అని కూడా అంటారు. ఇక 14వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. 2018 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆప్షన్ ఏ డోనా స్ట్రిక్లాండ్, ఆప్షన్ బి ఆర్థర్ ఆస్కిన్, ఆప్షన్ సి డాక్టర్ డెనిస్ ముక్వేజ్ మరియు నదియా మురాడ్, ఆప్షన్ డి జెరార్డు మౌరవ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డాక్టర్ డెనిస్ ముక్వేజ్ మరియు నదియా మురాడ్ 2018 నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు. ఇక 15వ ప్రశ్న చూస్తే ఇండియాలో చట్టం రోజు అంటే లా డేగా పాటించేటువంటి రోజు ఏది? ఆప్షన్ ఏ నవంబర్ 21, ఆప్షన్ బి నవంబర్ 26, ఆప్షన్ సి నవంబర్ 30, ఆప్షన్ డి నవంబర్ 15. 15వ ప్రశ్న సమాధానం ఆప్షన్ బి నవంబర్ 26న లా డే చట్టం రోజుగా పాటిస్తూ ఉన్నారు. ఇక 16వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. అర్థశాస్త్రం పుస్తక రచయిత ఎవరు? అర్థశాస్త్ర పుస్తక రచయిత ఆప్షన్ ఏ కౌటిల్యుడు, ఆప్షన్ బి యూక్లిడ్, ఆప్షన్ సి ఆర్కిమిడిస్, ఆప్షన్ డి బ్రహ్మగుప్త. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కౌటిల్యుడు అర్థశాస్త్ర పుస్తక రచయిత. 17వ ప్రశ్నను గమనిస్తున్నాం. ఎలక్ట్రోప్లేటింగ్ను కనుగొనిన వారు
కనుగొన్నవారు? ఆప్షన్ ఏ విలియం స్టర్జన్, ఆప్షన్ బి నికోలో టెస్లా, ఆప్షన్ సి లూయి బ్రూగ్నేటెలి, ఆప్షన్ డి డాక్టర్ అలెన్ ఎం ట్యూరింగ్. 17వ ప్రశ్న సమాధానం ఆప్షన్ సి లూయి బ్రూగ్నేటెలి. 18వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. 15వ ఆర్థిక సంఘం ఏర్పాటైనటువంటి సంవత్సరం ఏది? 15వ ఆర్థిక సంఘంని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 2012, ఆప్షన్ బి 2017, ఆప్షన్ సి 2015, ఆప్షన్ డి 2009. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2017. 19వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. భారతదేశం మొదటి అంతరగ్రహ కార్యక్రమం ఈ గ్రహం చుట్టూ పరిభ్రమణంలో 2 సంవత్సరాలకు పూర్తి చేసుకుంది. ఆప్షన్ ఏ శుక్రుడు, ఆప్షన్ బి అంగారకుడు, ఆప్షన్ సి బుధుడు, ఆప్షన్ డి బృహస్పతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అంగారకుడు. 20వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. భారతదేశంలో వివిధ అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పునః వ్యవస్థీకరణ కొరకు ఏర్పాటు చేయబడిన సంఘం ఏది? ఆప్షన్ ఏ విభజన సంఘం, ఆప్షన్ బి వికేంద్రీకరణ సంఘం, ఆప్షన్ సి ఎన్నికల సంఘం, ఆప్షన్ డి డిలిమిటేషన్ సంఘం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి డిలిమిటేషన్ సంఘం. 21వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. విశ్వ మానవ హక్కుల ప్రకటనను యుఎన్ఓ ప్రకటించిన తేదీ ఏది? ఆప్షన్ ఏ 10/2/1948, ఆప్షన్ బి 10/12/1949, ఆప్షన్ సి 12/10/1948, ఆప్షన్ డి 12/10/1949. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 10/2/1948 విశ్వ మానవ హక్కుల ప్రకటనను యుఎన్ఓ ప్రకటించింది. 22వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఉపాధ్యాయ విద్యను అందించేటువంటి ఉన్నత విద్యా సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఐఏఎస్ఈ, ఆప్షన్ బి సిటిఈ, ఆప్షన్ సి డిఐఈటి, ఆప్షన్ డి టిటిఐ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఐఏఎస్ఈ. 23వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్షయవ్యాధి దీని ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆప్షన్ ఏ కలుషితమైనటువంటి ఆహారం, ఆప్షన్ బి కలుషితమైన నీరు, ఆప్షన్ సి కలుషితమైన గాలి, ఆప్షన్ డి అపరిశుభ్రమైన పరిసరాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కలుషితమైన గాలి ద్వారా క్షయవ్యాధి వ్యాప్తి చెందుతుంది. 24వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఛాత్రోపాధ్యాయులకు బోధనా సూత్రములపైన మరియు బోధన అభ్యసనం పైన రెండింటిలోనూ పరీక్షలు నిర్వహించవలసినదిగా ప్రభుత్వమునకు సూచించిన కమిషన్. ఆప్షన్ ఏ మొదలియార్ కమిషన్, ఆప్షన్ బి కొటారి కమిషన్, ఆప్షన్ సి హంటర్ కమిషన్, ఆప్షన్ డి వుడ్స్ డిస్పాచ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హంటర్ కమిషన్. ఛాత్రోపాధ్యాయులకు బోధనా సూత్రములు పైన మరియు బోధన అభ్యసనం పైన రెండింటిలోనూ పరీక్షలు నిర్వహించవలసిందిగా ప్రభుత్వానికి సూచించిన కమిషన్ హంటర్ కమిషన్. 25వ ప్రశ్న గమనిస్తున్నాం. ఒక ప్రాథమిక పాఠశాలలో 138 మంది విద్యార్థులు ఉన్నారు. ఆర్టీఈ చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారంగా ఈ పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 6. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 5 మంది. 26వ ప్రశ్న చూస్తున్నాం. వుడ్స్ నివేదికలోని సిఫారసుల ఆధారంగా 1877వ సంవత్సరంలో కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రవేశ అర్హత పొందినటువంటి తొలి భారతీయ మహిళ. ఆప్షన్ ఏ సావిత్రిబాయి పూలే, ఆప్షన్ బి సరోజినీ నాయుడు, ఆప్షన్ సి విజయలక్ష్మి పండిట్, ఆప్షన్ డి చంద్రముఖి బసు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి చంద్రముఖి బసు. 27వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఆర్టీఈ 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం కింది వాటిలో ఒకటి మినహాయించి మిగిలిన వాటిని నిరోధించినది. ఆప్షన్ ఏ భౌతిక దండన, ఆప్షన్ బి మానసిక వేధింపు, ఆప్షన్ సి పాఠశాలలను గుర్తింపుతో నడుపుట, ఆప్షన్ డి క్యాపిటేషన్ ఫీజు. ఆన్సర్ ఈజ్
ఆప్షన్ సి పాఠశాలలను గుర్తింపుతో నడుపుట. దానిని ఒకటి మినహాయించి మిగిలిన వాటిని నిరోధించినది. గుర్తుపెట్టుకోవాలి. ఇక 28వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. వివిధ స్థాయిలలో నిర్వహించబడు కళా ఉత్సవ్ పోటీలలో కింది వాటిలో ఒకటి నిర్వహించబడదు. ఆప్షన్ ఏ ఆటలు, ఆప్షన్ బి చిత్రలేఖనం, ఆప్షన్ సి నృత్యం, ఆప్షన్ డి సంగీతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆటలు. 29వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. బడి బయట ఉండే పిల్లలు ఒక స్థాయికి చేరుకొని తమ వయసుకు తగిన రీతిలో నియత పాఠశాలలో చేరడానికి ఏర్పాటు చేయబడినటువంటి పాఠశాలలు ఏవి? ఆప్షన్ ఏ సక్సెస్ పాఠశాలలు, ఆప్షన్ బి నవోదయ పాఠశాలలు, ఆప్షన్ సి ఆదర్శ పాఠశాలలు, ఆప్షన్ డి బ్రిడ్జి పాఠశాలలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బ్రిడ్జి పాఠశాలలు. 30వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బడికి వస్తా పథకం ప్రారంభించబడినది. ఆప్షన్ ఏ జనవరి 2017, ఆప్షన్ బి మార్చి 2017, ఆప్షన్ సి ఫిబ్రవరి 2017, ఆప్షన్ డి ఏప్రిల్ 2017. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫిబ్రవరి 2017 బడికి వస్తా అనే పథకం ప్రారంభించబడింది. ఇక 31వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కీర్తనను ప్రాథమిక స్థాయి విద్యను పొందగలిగే అల్ప బుద్ధిమాంద్యత గల అమ్మాయిగా మీరు గుర్తించారు. కారణం ఏమి అనగా ఆమె క్రింది ప్రజ్ఞ లబ్ధి స్థాయిని కలిగి ఉంది. ఆప్షన్ ఏ 26 నుంచి 49, ఆప్షన్ బి 50 నుంచి 70, ఆప్షన్ సి 25, ఆప్షన్ డి 90 నుంచి 109. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 50 నుంచి 70 ప్రజ్ఞాలబ్ధి స్థాయిని కలిగి ఉంది. ఇక 32వ ప్రశ్న చూస్తున్నాం. జంతువులలా ప్రవర్తించవద్దని చెప్పి రాజును అతని క్లాస్మేట్ హెచ్చరించాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం రాజు యొక్క మూర్తిమత్వ స్థితి. ఆప్షన్ ఏ అచిత్తు, ఆప్షన్ బి అహం, ఆప్షన్ సి అద్యహం, ఆప్షన్ డి నైతికత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అచిత్తు. 33వ ప్రశ్న చూస్తున్నాం. మేఘన యొక్క చేతులు వేళ్ళు మొత్తం కదలికలలో సహజ సామర్థ్యాన్ని మీరు మదింపు చేయాలనుకున్నారు. దీనికోసం తగిన ఉపకరణం ఏది? ఆప్షన్ ఏ ఫర్గ్యూ పెగ్బోర్డు పరీక్ష, ఆప్షన్ బి గుడ్ ఎనఫ్ డ్రాయింగ్ పరీక్ష, ఆప్షన్ సి రెనాన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష, ఆప్షన్ డి పింటర్న్ ప్యాటర్న్ స్కేల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫర్గ్యూ పెగ్బోర్డు పరీక్ష. 34వ ప్రశ్న చూస్తున్నాం. భరత్ ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాకపోవడంతో పూర్తిగా నిరాశపడిపోవడం, నేనెందుకు పనికిరాని వాడిని అనుకోవడం, అతిగా భయపడడం జరుగుతూ ఉంది. భరత్ యొక్క స్థితి కింది దానికి చెందును. ఆప్షన్ ఏ మాంద్యం, ఆప్షన్ బి స్వశరీర దుశ్చింత, ఆప్షన్ సి దౌర్బల్య ప్రతిచర్యలు, ఆప్షన్ డి హిస్టీరియా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మాంద్యం. 35వ ప్రశ్న చూస్తున్నాం. తరగతి గదిలో నేర్చుకున్న గణిత జ్ఞానాన్ని ఒక యాత్రకు అయ్యే ఖర్చు తయారీకి వినియోగిస్తే అది ఆప్షన్ ఏ వాక్య నిర్మాణం, ఆప్షన్ బి గ్రహించడం, ఆప్షన్ సి ప్రాధాన్యత ప్రభావం, ఆప్షన్ డి అభ్యసన బదిలీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అభ్యసన బదిలీ. 36వ ప్రశ్న చూస్తున్నాం. మనం ఒక విషయంపై ఉపన్యాసాన్ని విని పునశ్చరణ చేయునప్పుడు కొద్ది రోజులకే చెప్పబడిన విషయంలో అతి తక్కువ మాత్రమే స్మృతిలో ఉంచుకోగలం. దీనికి గల కారణం ఏమిటి? ఆప్షన్ ఏ స్వల్పకాలిక స్మృతి, ఆప్షన్ బి అచేతన స్మృతి, ఆప్షన్ సి దీర్ఘకాలిక స్మృతి, ఆప్షన్ డి దమనం చేయబడిన స్మృతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్వల్పకాలిక స్మృతి. 37వ ప్రశ్న చూస్తున్నాం. ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించవలసినదిగా తన ఉపాధ్యాయులను సూచించెను. కింది వానిలో ఒకటి సృజనాత్మకకు సంబంధించని లక్షణం. కింది వానిలో ఒకటి సృజనాత్మకతకు సంబంధించని లక్షణం ఉంది. అది ఏది? ఆప్షన్ ఏ అనుగుణ్యత మరియు సాహసోపేత గుణం, ఆప్షన్ బి ముందు చూపు లేకపోవడం, ఆప్షన్ సి వినుగుదల సందిగ్ధతలలో సహనం లోపించడం, ఆప్షన్ డి సమస్య గురించి ఎక్కువ సున్నితత్వం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్
బి ముందు చూపు లేకపోవడం సంబంధించని లక్షణం ఇది. ఇక 38వ ప్రశ్న చూస్తే ఉమాదేవి తన తండ్రి రుచికరమైనటువంటి ఆహారాన్ని వడ్డించలేదని గిన్నెలను విసిరివేయడాన్ని చూసి తాను కూడా ఆ ప్రవర్తన నేర్చుకోవడం కింది అభ్యసన రకానికి చెందినది. ఆప్షన్ ఏ సాంఘిక అభ్యసనం, ఆప్షన్ బి అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ సి కార్యక్రమయుత అభ్యసనం, ఆప్షన్ డి యత్నదోష అభ్యసనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సాంఘిక అభ్యసనం. 39వ ప్రశ్న చూస్తున్నాం. 8వ తరగతి చదువుతున్నటువంటి కమల, పద్మ మరియు సుశాంతులు చిత్రాల ద్వారా భావనల మధ్య సంబంధాలను అవగాహన చేసుకునే ఉన్నత ప్రజ్ఞ కలవారు. ఉపాధ్యాయుడు వారి ప్రజ్ఞను ఈ కింది వానిలో ఒకటిగా గుర్తించాడు. అది ఏది? ఆప్షన్ ఏ శారీరక కండర స్పర్శాత్మక ప్రజ్ఞ, ఆప్షన్ బి దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ సి వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, ఆప్షన్ డి ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. 40వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. యాంటోనీ 10వ తరగతి విద్యార్థి. ఇతనికి ఒక అలవాటు ఏమంటే ఒక సమస్య పరిష్కరించవలసి వచ్చినప్పుడు సమస్యను మొత్తంగా అధ్యయనం చేసి తర్వాత మొత్తంగా మదింపు చేసి అవసరమైతే సమస్య పరిష్కారం కోసం చిన్న భాగాలుగా చేసి పరిష్కరించడం. ఇందు ఇమిడి ఉన్నటువంటి అభ్యసన సిద్ధాంతం ఏది? ఆప్షన్ ఏ సంప్రదాయ నిబంధనం, ఆప్షన్ బి కార్యసాధక నిబంధనం, ఆప్షన్ సి అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ డి అనుకరణ అభ్యసనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అంతర్దృష్టి అభ్యసనం అవుతుంది. ఇక కంటెంట్కు సంబంధించినటువంటి ప్రశ్నలు చూద్దాం. 41వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. పిన్ హోల్ కెమెరాలో ఏర్పడేటువంటి ప్రతిబింబ లక్షణాలు ఏవి? ఆప్షన్ ఏ నిటారు నిజ, ఆప్షన్ బి నిటారు మిథ్య, ఆప్షన్ సి తలక్రిందులు నిజ, ఆప్షన్ డి తలక్రిందులు మిథ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తలక్రిందులుగా మరియు నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇక 42వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ఒక నిక్రోమ్ తీగ నిరోధం 10 మొదటి తీగకు 3 రెట్లు పొడవు మరియు 4 రెట్లు మధ్యఛేదన వైశాల్యం కలిగిన మరొక నిక్రోమ్ తీగ నిరోధం విలువ ఎంత? ఆప్షన్ ఏ 4.5, ఆప్షన్ బి 5.5, ఆప్షన్ సి 6.5, ఆప్షన్ డి 7.5. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 7.5 నిరోధకాన్ని కలిగి ఉంటుంది. ఇక 43వ ప్రశ్న చూస్తే క్రింది చలనాలలో ఒకదానిలో దూరము మరియు స్థానభ్రంశ పరిమాణము సమానము. ఆప్షన్ ఏ సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తున్న కారు, ఆప్షన్ బి వృత్తాకార మార్గంలో ప్రయాణిస్తున్న కారు, ఆప్షన్ సి ముందుకు వెనుకకు కదులుతున్న లోలకం, ఆప్షన్ డి సూర్యుని చుట్టూ తిరుగుతున్న భూమి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తున్న కారు. 44వ ప్రశ్న గమనిస్తున్నాం. ఒక సమతల దర్పణ తలముతో 30 డిగ్రీల కోణం చేస్తూ ఒక కాంతి కిరణం పతనం చెందినప్పుడు పరావర్తన కోణం విలువ ఎంత? ఆప్షన్ ఏ 30 డిగ్రీలు, ఆప్షన్ బి 60 డిగ్రీలు, ఆప్షన్ సి 90 డిగ్రీలు, ఆప్షన్ డి 0 డిగ్రీలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 60 డిగ్రీలు. 45వ ప్రశ్న చూస్తున్నాం. ఎంసీబీ విస్తృత రూపం ఏమిటి? ఆప్షన్ ఏ మెయిన్ కనెక్ట్ బ్రేకర్, ఆప్షన్ బి మినియేచర్ కరెంటు బ్రేకర్, ఆప్షన్ సి మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్, ఆప్షన్ డి మెయిన్ సర్క్యూట్ బ్రేకర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటారు. 46వ ప్రశ్న చూస్తున్నాం. ఒక బాలుడు దారానికి ఒక రాయిని కట్టి భూమికి క్షితిజ సమాంతరంగా వృత్తాకార మార్గంలో తిప్పుచూ ఉన్నాడు. దారము తెగితే ఆ రాయి ఆప్షన్ ఏ వృత్తాకార మార్గంలోనే తిరుగుతుంది, ఆప్షన్ బి వృత్తాకార మార్గ కేంద్రం వైపు సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుంది, ఆప్షన్ సి వృత్తాకార మార్గానికి గల స్పర్శరేఖ వైపు సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుంది, ఆప్షన్ డి వృత్తాకార మార్గానికి 60 డిగ్రీల కోణంలో సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుంది.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వృత్తాకార మార్గానికి గల స్పర్శరేఖ వైపు సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుంది. 47వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. సూర్యుని సమీపిస్తున్న కొలది తోకచుక్క యొక్క తోక పొడవు ఆప్షన్ ఏ పెరుగుతుందా, ఆప్షన్ బి తగ్గుతుందా, ఆప్షన్ సి మారదా, ఆప్షన్ డి మాయమవుతుందా? సూర్యుని సమీపిస్తున్న కొలది తోకచుక్క యొక్క తోక పొడవు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పెరుగుతుంది. 48వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. గాలిలో ప్రతిధ్వనిని వినడానికి ధ్వని జనకమునకు పరావర్తన తలమునకు ఉండవలసినటువంటి కనీస దూరం ఎంత? గాలిలో ధ్వని వేగం = 330 మీటర్ బై సెకండ్. ఆప్షన్ ఏ 15.6 m, ఆప్షన్ బి 16.5 m, ఆప్షన్ సి 33 m, ఆప్షన్ డి 156 m. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 16.5 మీటర్ బై సెకండ్. 49వ ప్రశ్న చూస్తున్నాం. ఒక గ్లాసు కడ్డీని సిల్కు గుడ్డతో రుద్దిన ఆప్షన్ ఏ గాజు కడ్డీ ధనావేశాన్ని మరియు సిల్కు గుడ్డ రుణావేశాన్ని పొందుతాయి. ఆప్షన్ బి గాజు కడ్డీ రుణావేశాన్ని మరియు సిల్కు గుడ్డ ధనావేశాన్ని పొందుతాయి. ఆప్షన్ సి గాజు కడ్డీ సిల్కు గుడ్డ మరియు రెండు కూడా ధనావేశాన్ని పొందుతాయి. ఆప్షన్ డి గాజు కడ్డీ సిల్కు గుడ్డ రెండు కూడా రుణావేశాన్ని పొందుతాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గాజు కడ్డీ ధనావేశాన్ని సిల్కు గుడ్డ రుణావేశాన్ని పొందుతాయి. 50వ ప్రశ్న చూస్తున్నాం. ఒక కారు సమత్వరణంతో ఏతో నిశ్చల స్థితి నుండి బయలుదేరి t సెకండ్ల పాటు సరళ రేఖా మార్గంలో ప్రయాణించిన దాని యొక్క సరాసరి వడి ఎంత? ఆప్షన్ ఏ t 2/2, ఆప్షన్ బి at/2, ఆప్షన్ సి 2at/2, ఆప్షన్ డి at. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి at/2. 51వ ప్రశ్న చూస్తున్నాం. ఒక కారు 40 మీటర్ పర్ సెకండ్ సమవడితో పడమర వైపు ప్రయాణిస్తూ ఉంటే దానిపై గల ఫలిత బలం ఎంత? ఆప్షన్ ఏ 20 n, ఆప్షన్ బి -20 n, ఆప్షన్ సి 0 n, ఆప్షన్ డి 196 n. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 0 n అవుతుంది. 52వ ప్రశ్న చూస్తున్నాం. నిట్ట నిలువుగా పైకి విసిరినటువంటి వస్తువు ఊర్ధ్వ దిశలో చలించేటప్పుడు చివరి సెకండ్లో అది ప్రయాణించిన దూరం ఆప్షన్ ఏ 5 మీటర్ల, ఆప్షన్ బి 10 మీటర్ల, ఆప్షన్ సి 15 మీటర్ల, ఆప్షన్ డి 20 మీటర్ల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 5 మీటర్లు. 53వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కంపిస్తున్నటువంటి లఘులోలకంలో విరామ స్థానం వద్ద ఆప్షన్ ఏ స్థితిశక్తి గరిష్టం మరియు గతిశక్తి కనిష్టం, ఆప్షన్ బి స్థితిశక్తి కనిష్టం మరియు గతిశక్తి గరిష్టం, ఆప్షన్ సి స్థితిగతి శక్తులు రెండూ గరిష్టం, ఆప్షన్ డి స్థితిగతి శక్తులు రెండూ కనిష్టం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్థితిశక్తి కనిష్టం మరియు గతిశక్తి గరిష్టం. 54వ ప్రశ్న చూస్తున్నాం. ఒక ధ్వని జనకం నుండి విడుదలైనటువంటి ధ్వని పౌనఃపున్యం 15 హెర్ట్జ్ అయినా అది ఒక నిమిషంలో చేయు కంపనాల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి 150, ఆప్షన్ డి 260. 54వ ప్రశ్న సమాధానం ఆప్షన్ డి 260 కంపనాలు. 55వ ప్రశ్న చూస్తున్నాం. ఉష్ణోగ్రతలో మార్పు లేకుండా 1 కిలోగ్రామ్ మంచును నీరుగా మార్చుటకు కావలసిన ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్ ఏ 3.36 × 10⁵ జౌల్స్, ఆప్షన్ బి 3.42 × 10⁻⁻5 జౌల్స్, ఆప్షన్ సి 3.36 × 10⁴ జౌల్స్, ఆప్షన్ డి 3.36 × 10⁻³ జౌల్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 3.36 × 10⁵ జౌల్స్. 56వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. గాలిలో F నాభ్యంతరం గల ఒక పుటాకార దర్పణమును వక్రీభవన గుణకం 2 గల యానకంలో ఉంచారు. యానకంలో దర్పణ నాభ్యంతరం ఆప్షన్ ఏ F, ఆప్షన్ బి 2F, ఆప్షన్ సి 3F, ఆప్షన్ డి 4F. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ F, స్మాల్ f అవుతుంది.
57వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రధాన అక్షానికి కొంత కోణం చేస్తూ వచ్చే సమాంతర కాంతి కిరణాలు కుంభాకార కటకంపై పతనం చెంది వక్రీభవనం తర్వాత కేంద్రీకరించబడేటువంటి స్థానం ఏది? ఆప్షన్ ఏ నాభి, ఆప్షన్ బి వక్రతా కేంద్రం, ఆప్షన్ సి నాభితలంపై ఏవేని బిందువు, ఆప్షన్ డి ప్రధాన అక్షంపై ఏదేని బిందువు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నాభియ తలంపై ఏదేని బిందువు. 58వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. విద్యుద్ఘటం ఈ క్రింది వాని యొక్క ఫలిత బలం. విద్యుద్ఘటం ఈ కింది వాని యొక్క ఫలిత ప్రభావం. ఆప్షన్ ఏ పొటెన్షియల్ భేదం విద్యుత్ ప్రవాహం మాత్రమేనా, ఆప్షన్ బి పొటెన్షియల్ భేదం నిరోధం మాత్రమేనా, ఆప్షన్ సి విద్యుత్ ప్రవాహం నిరోధం మాత్రమేనా, ఆప్షన్ డి విద్యుత్ ప్రవాహం పొటెన్షియల్ భేదం మరియు విద్యుత్ నిరోధమా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి విద్యుత్ ప్రవాహం పొటెన్షియల్ భేదం మరియు విద్యుత్ నిరోధం. 59వ ప్రశ్న చూస్తున్నాం. ఏసీ జనరేటర్కు భిన్నంగా డీసీ జనరేటర్ కలిగి ఉండేది. ఆప్షన్ ఏ కార్బన్ బ్రష్లు, ఆప్షన్ బి అయస్కాంతాలు, ఆప్షన్ సి స్లీప్ రింగ్స్, ఆప్షన్ డి కమ్యూటేటర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కమ్యూటేటర్. 60వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 60 డిగ్రీల పట్టక కోణము స్క్వేర్ వక్రీభవన గుణకం కలిగినటువంటి పట్టకంలో కాంతి పొందేటువంటి కనిష్ట విచలన కోణం ఎంత? ఆప్షన్ ఏ 0 డిగ్రీల, ఆప్షన్ బి 15 డిగ్రీల, ఆప్షన్ సి 25 డిగ్రీల, ఆప్షన్ డి 45 డిగ్రీల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 25 డిగ్రీలు అవుతుంది. 61వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భౌతిక రాశి యొక్క ఎస్ఐ ప్రమాణం జౌల్స్ పర్ మీటర్ మైన్ అయితే ఆ భౌతిక రాశి మితి ఫార్ములా ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎంఎల్ డిగ్రీ టీ -2 అవుతుంది. 62వ ప్రశ్న చూస్తున్నాం. ఏ ప్లస్ బి మరియు ఏ ఇంటూ బిల మధ్య కోణం ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి π/2 అవుతుంది. 63వ ప్రశ్న చూస్తున్నాం. నిశ్చల స్థితిలో ఉన్నటువంటి 2 కేజీల ద్రవ్యరాశి కలిగిన ఒక వస్తువుపై 8N బలాన్ని 10 సెకండ్ల పాటు ప్రయోగించిన ఆ వస్తువు గతిజ శక్తి ఎంత? 63వ ప్రశ్న సమాధానం ఆప్షన్ ఏ 1600 జౌళ్ళు అవుతుంది. 64వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 8M 8 మీటర్ల పొడవు మరియు 12 కేజీల ద్రవ్యరాశి కలిగిన ఒక సన్నని ఏకరీతి కడ్డీ ఒక చతురస్రాకార రూపంలో మార్చబడినది. అయితే దాని ఏదేని ఒక భుజం గుండా పోయే అక్షం పరంగా జడత్వ భ్రామకం ఎంత? 20 కేజీ మీటర్ స్క్వేర్, ఆప్షన్ బి 10 కేజీ మీటర్ స్క్వేర్, ఆప్షన్ సి 36 కేజీల మీటర్ స్క్వేర్, ఆప్షన్ డి 3 కేజీ మీటర్ స్క్వేర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 20 కేజీ మీటర్ స్క్వేర్. 65వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఈ ఉష్ణోగ్రత వద్ద సెల్సియస్ మానంలో రీడింగు ఫారెన్హీట్ మానంలో రీడింగ్ కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 3 రెట్లు ఉంటుంది. ఆప్షన్ ఏ 7 డిగ్రీల సెంటీగ్రేడ్, ఆప్షన్ బి -7.27 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ సి -27 డిగ్రీ సెంటీగ్రేడ్, ఆప్షన్ డి -21.02 డిగ్రీ సెంటీగ్రేడ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి -21.02 డిగ్రీ సెంటీగ్రేడ్. 66వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 10 గ్రాముల గాలిని 30 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 45 డిగ్రీల సెంటీగ్రేడ్కు వేడి చేసిన అంతర్గత శక్తిలో మార్పు ఎంత? ఆప్షన్ ఏ 62.24 జౌల్స్, ఆప్షన్ బి 72.24 జౌల్స్, ఆప్షన్ సి 52.24 జౌల్స్, ఆప్షన్ డి 82.24 జౌల్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 72.24 జౌల్స్. 67వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. సూర్యుని నుండి 2 గ్రహాల దూరాలు వరుసగా 10⁻12m మరియు 10⁻10m అయినా
ఆ గ్రహాల ఆవర్తన కాలాల నిష్పత్తి ఎంత? ఆప్షన్ ఏ 1000:1, ఆప్షన్ బి 100:1, ఆప్షన్ సి 10:1, ఆప్షన్ డి 1:1. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1000:1 అవుతుంది. 68వ ప్రశ్న చూస్తున్నాం. ధారరేఖా ప్రవాహం ఎక్కువగా ఉండే ద్రవాలు వీటిని కలిగి ఉంటాయి. ఆప్షన్ ఏ తక్కువ సాంద్రత మరియు తక్కువ స్నిగ్ధత, ఆప్షన్ బి ఎక్కువ స్నిగ్ధత మరియు తక్కువ సాంద్రత, ఆప్షన్ సి ఎక్కువ స్నిగ్ధత మరియు ఎక్కువ సాంద్రత, ఆప్షన్ డి తక్కువ స్నిగ్ధత మరియు ఎక్కువ సాంద్రత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎక్కువ స్నిగ్ధత మరియు తక్కువ సాంద్రత కలిగి ఉంటాయి. 69వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. సరళ హరాత్మక చలనంలో ఉన్నటువంటి ఒక వస్తువుపై 2n బలం ప్రయోగించిన ఆ వస్తువు 2 సెంటీమీటర్ల స్థానభ్రంశం చెందింది. ఆ కంపనం యొక్క కంపన పరిమితి 5 సెంటీమీటర్స్ అయితే ఆ వస్తువు యొక్క మొత్తం శక్తి ఎంత? ఆప్షన్ ఏ 0.125 జౌల్సా, ఆప్షన్ బి 0.25 జౌల్సా, ఆప్షన్ సి 0.3755 జౌల్సా, ఆప్షన్ డి 0.5 జౌల్సా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 0.125 జౌల్స్ అవుతుంది. 70వ ప్రశ్న చూస్తున్నాం. పాత్ర ఘనపరిమాణ వ్యాకోచ గుణకం దానిలోని ద్రవం కంటే ఎక్కువగా ఉన్నది. అయితే ఆ పాత్రను ఎక్కువసేపు వేడి చేసిన పాత్రలోని ద్రవ మట్టం ఎంత? ఆప్షన్ ఏ మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది, ఆప్షన్ బి మొదట తగ్గి తర్వాత పెరుగుతుంది, ఆప్షన్ సి తగ్గుతుంది, ఆప్షన్ డి పెరుగుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తగ్గుతుంది. 71వ ప్రశ్న చూస్తున్నాం. 1 mm వ్యాసార్థం మరియు 0.066 pc ఆవేశం కలిగిన 8 పాదరస బిందువులు కలిసి ఒక బిందువుగా ఏర్పడిన ఆ బిందువు యొక్క పొటెన్షియల్ ఎంత? ఆప్షన్ ఏ 4.8 వోల్ట్స్, ఆప్షన్ బి 1.2 వోల్ట్స్, ఆప్షన్ సి 3.6 వోల్ట్స్, ఆప్షన్ డి 2.4 వోల్ట్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 2.4 వోల్ట్స్. 72వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఒక వస్తువు యొక్క వేగం పరిమాణం మార్చడానికి లేదా దాని చలన దిశ మార్చుకోవడానికి దీనిని ఉపయోగిస్తారు. వేగాన్ని, ఆప్షన్ బి చలనాన్ని, ఆప్షన్ సి బలాన్ని, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బలాన్ని ఉపయోగిస్తారు. 73వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 4 అంతర్నిరోధం కలిగినటువంటి ఒక బ్యాటరీని ఒక నిరోధ వలయంలో పటంలో చూపబడిన విధంగా కలపబడింది. ఆ వలయంలో గరిష్ట సామర్థ్యం పంపిణీ జరిగినటువంటి R విలువ ఓంలలో తెలపండి. ఆప్షన్ ఏ 4/9 ఓమ్స్, ఆప్షన్ బి 2 ఓమ్స్, ఆప్షన్ సి 8/3 ఓమ్స్, ఆప్షన్ డి 18 ఓమ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2 ఓమ్స్ అవుతుంది. 74వ ప్రశ్న చూస్తున్నాం. టీవీ ప్రసారం 128 km కిలోమీటర్ల వ్యాసార్థ పరిధిలో ప్రసారం కావాలన్నా ప్రసార యాంటెన్నా ఉండవలసినటువంటి ఎత్తు ఎంత? ఆప్షన్ ఏ 1560 మీటర్లు, ఆప్షన్ బి 1050 మీటర్లు, ఆప్షన్ సి 1280 మీటర్లు, ఆప్షన్ డి 79 మీటర్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1280 మీటర్ల ఎత్తు ఉంటే యాంటెన్నా ప్రసార యాంటెన్నా ఆ టీవీ ప్రసారం 128 కిలోమీటర్ల వ్యాసార్థ పరిధిలో ప్రసారం జరుగుతుంది. 75వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఒక యానకంలో తిరియక్ పురోగామి తరంగం ప్రయాణిస్తున్నప్పుడు ఆ 2 బిందువుల మధ్య దూరం 1.25 సెంటీమీటర్స్గా ఉన్నప్పుడు దశభేదం x/y తరంగ పౌనఃపున్యం 1000 హెర్ట్జ్ అయినా దాని వేగం ఆప్షన్ ఏ 100 మీటర్ పర్ సెకండ్, ఆప్షన్ బి 125 మీటర్ బై సెకండ్, ఆప్షన్ సి 104 మీటర్ బై సెకండ్, ఆప్షన్ డి 19 మీటర్ బై సెకండ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 100 మీటర్ బై సెకండ్. 76వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఒక కెపాసిటర్ను ఏసీ జనకమునకు కలిపిన విద్యుత్ చాలక బలం ఆప్షన్ ఏ విద్యుత్ ప్రవాహమునకు π రేడియన్ల ముందు ఉంటుంది, ఆప్షన్ బి విద్యుత్ ప్రవాహమునకు π/2 రేడియన్ల ముందు ఉంటుంది,
ఆప్షన్ సి విద్యుత్ ప్రవాహమునకు π/4 రేడియన్ల ముందుంటుంది. ఆప్షన్ డి విద్యుత్ ప్రవాహమునకు π/2 రేడియన్ వెనకబడి ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి విద్యుత్ ప్రవాహమునకు π/2 రేడియన్ వెనకబడి ఉంటుంది. 77వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. హైడ్రోజన్ పరమాణువులో ఒక ఎలక్ట్రాన్ 0.4 డిగ్రీ వ్యాసార్థం ఉన్న ఒక వృత్తంలో 10⁻⁶ మీటర్ సెకండ్ -1 వేగంలో పరిభ్రమిస్తుంది. ఈ ఎలక్ట్రాన్ గమనం వలన వృత్త కేంద్రం వద్ద అయస్కాంత క్షేత్ర తీవ్రత టెస్లాలలో తెలపండి. ఆప్షన్ ఏ 0.1, ఆప్షన్ బి 1.0, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 100. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 10 టెస్లాలు. 78వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. హైడ్రోజన్ పరమాణువులు ఒక ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగం 3h/2 ఇచ్చట h ప్లాంక్ స్థిరాంకమైన ఆ ఎలక్ట్రాన్ గతిశక్తి ఎంత? ఆప్షన్ ఏ 4.35 eV, ఆప్షన్ బి 1.51 eV, ఆప్షన్ సి 3.4 eV, ఆప్షన్ డి 6.8 eV. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1.51 eV అవుతుంది. 79వ ప్రశ్న చూస్తున్నాం. 198 AU యొక్క అర్ధజీవిత కాలం 2.7 రోజులు అయితే 1.00 మిల్లీగ్రామ్ 128 AU మూలకం యొక్క క్రియాశీలత 198 AU యొక్క పరమాణు భారం 198 గ్రామ్ మోల్ -1 అయితే ఆప్షన్ ఏ 640 CI, ఆప్షన్ బి 220 CI, ఆప్షన్ సి 310 CI, ఆప్షన్ డి 240 CI. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 240 CI అవుతుంది. 80వ ప్రశ్న చూస్తున్నాం. లెంజ్ నియమం ఈ నిత్యత్వ నియమానికి అనుగుణంగా ఉంటుంది. ఆప్షన్ ఏ విద్యుత్ ప్రవాహం, ఆప్షన్ బి శక్తి, ఆప్షన్ సి విద్యుత్ చాలక బలం, ఆప్షన్ డి విద్యుదావేశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శక్తి. 81వ ప్రశ్న చూస్తున్నాం. మిథైల్ ఆల్కహాల్ BP 64 డిగ్రీ సెంటీగ్రేడ్ మరియు ఎసిటోన్ BP 56 డిగ్రీల సెంటీగ్రేడ్ల మిశ్రమాన్ని వేరు చేయడానికి వాడే పద్ధతి ఏది? ఆప్షన్ ఏ వేర్పాటు గరాటు పద్ధతి, ఆప్షన్ బి సాధారణ స్వేదనం, ఆప్షన్ సి అంశిక స్వేదనం, ఆప్షన్ డి ఇగురుట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అంశిక స్వేదనం. 82వ ప్రశ్న చూస్తున్నాం. ఓ స్క్వైర్ యొక్క RMS వేగం హెచ్ స్క్వైర్ యొక్క RMS వేగం మధ్య నిష్పత్తి. ఆప్షన్ ఏ 1:4, ఆప్షన్ బి 1:16, ఆప్షన్ సి 15:1, ఆప్షన్ డి 4:1. 82వ ప్రశ్న సమాధానం ఆప్షన్ ఏ 1:4 అవుతుంది. 83వ ప్రశ్న చూస్తున్నాం. అధిక పీడనము మరియు 350K 570K ఉష్ణోగ్రత వద్ద ఆక్సిజన్ సమక్షంలో ఈథీన్ యొక్క సంకలన పొలిమరీకరణం వలన ఏర్పడేది. ఆప్షన్ ఏ అల్ప సాంద్రత గల పాలిథిన్, ఆప్షన్ బి అధిక సాంద్రత గల పాలిథిన్, ఆప్షన్ సి పాలీటెక్రాఫ్లోరో ఈథిన్ టెప్లాన్, ఆప్షన్ డి పాలీఈథిన్ టెరిప్తాలేట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అల్ప సాంద్రత గల పాలిథిన్ ఏర్పడుతుంది. 84వ ప్రశ్న చూస్తున్నాం. బలమైన విలీన ఆమ్లాలతో ఈ కింది వానిలో ఒక లోహం యొక్క హెచ్ స్క్వైర్ను స్థానభ్రంశం చేయలేదు. ఆప్షన్ ఏ Fe, ఆప్షన్ బి Mg, ఆప్షన్ సి Cu, ఆప్షన్ డి Pb. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి Cu అవుతుంది. 85వ ప్రశ్న చూస్తున్నాం. కొవ్వొత్తి మంటలో అత్యంత లోపలి ప్రాంతం ఈ లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఆప్షన్ ఏ ఇది నీలి రంగులో ఉంటుంది, ఆప్షన్ బి ఇది పసుపు రంగులో ఉంటుంది, ఆప్షన్ సి ఇది నలుపు రంగులో ఉంటుంది, ఆప్షన్ డి ఇంధనం పూర్తిగా దహనం చెందుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇది నలుపు రంగులో ఉంటుంది. 86వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. అమరికకు సాధ్యమైనటువంటి క్వాంటం సంఖ్యల సమూహం. ఒకసారి ఆప్షన్స్ అయితే గమనించండి. ఈ విధంగా అమరికకు సాధ్యమైన క్వాంటంల సంఖ్యల సమూహాన్ని గమనిస్తే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అవుతుంది. 87వ ప్రశ్న చూస్తున్నాం.
పరమాణు సంఖ్య 60 ఉన్నటువంటి మూలకం దీనికి చెందుతుంది? ఆప్షన్ ఏ 6వ గ్రూపు 6వ పీరియడా, 3వ గ్రూపు 6వ పీరియడా, 6వ గ్రూపు 7వ పీరియడా, 3వ గ్రూపు 5వ పీరియడా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 3వ గ్రూపు 6వ పీరియడ్ అవుతుంది. 88వ ప్రశ్న చూస్తున్నాం. ఈథైన్లో 2 కార్బన్ పరమాణువుల మధ్య ఉండే బంధాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అవుతుంది. 89వ ప్రశ్న చూస్తున్నాం. H+ = 1.0 × 10⁻10 మోల్ పర్ లీటర్ అయినా POH విలువ ద్రావణ స్వభావం. ఆప్షన్ ఏ 4 క్షారమా, ఆప్షన్ బి 10 ఆమ్లమా, ఆప్షన్ సి 10 క్షారమా, ఆప్షన్ డి 4 ఆమ్లమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 4 క్షారం అవుతుంది. 90వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 2C4H10 + XO2 gives rise to 8CO2 + YH2O. ఈ చర్యలో X, Y విలువలు వరుసగా ఆప్షన్ ఏ 10 ఆప్షన్ బి 5 13, ఆప్షన్ సి 5 10, ఆప్షన్ డి 13 10. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 13 10. 91వ ప్రశ్న చూస్తున్నాం. 6.022 × 10⁻22 అణువులు ఉన్న ఒక వాయువు ఆక్రమించే ఘనపరిమాణం ఎంత? ఆప్షన్ ఏ 22.4 లీటర్లు, ఆప్షన్ బి 22.24 లీటర్లు, ఆప్షన్ సి 224 లీటర్లు, ఆప్షన్ డి 0.224 లీటర్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2.24 లీటర్లు, 2.24 లీటర్లు అవుతుంది. 92వ ప్రశ్న గమనిస్తున్నాం. FeO వంటి మరణాలను ధాతువు నుండి తొలగించడానికి ధాతువుకు కలిపే ద్రవకారి. ఆప్షన్ ఏ SiO2, ఆప్షన్ బి CaCO3, ఆప్షన్ సి CaO, ఆప్షన్ డి MgCO3. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ SiO2. 93వ ప్రశ్న చూస్తున్నాం. క్లోరో ఆల్కలీ ప్రక్రియలో ఏర్పడే ఉత్పన్నాలు ఏవి? Na2CO3 Cl2H2నా, ఆప్షన్ బి NaOH Cl2H2నా, ఆప్షన్ సి NaOH Cl2H2ఓనా, ఆప్షన్ డి NaOH Cl2O2నా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి NaOH Cl2H2. 94వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో ప్రమేయ సమూహ సాదృశ్యం చూపని జంట. ఆప్షన్ ఏ ఆల్కహాల్ ఈథర్లా, ఆప్షన్ బి ఆల్డిహైడ్ కీటోన్లా, ఆప్షన్ సి ఆల్కహాల్ ఆల్డిహైడ్లా, ఆప్షన్ డి కార్బాక్సిలిక్ ఆమ్లం అండ్ ఎస్టర్లా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆల్కహాల్ అండ్ ఆల్డిహైడ్లు. 95వ ప్రశ్న చూస్తున్నాం. CH2, CHBr, CHCl, COOH యొక్క IUPAC యొక్క పేరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 3-బ్రోమో 2-క్లోరో 5-ఆక్సో హెక్సనోయిక్ ఆమ్లం అవుతుంది. 96వ ప్రశ్న చూస్తూ ఉన్నా. ABCD అనే 4 మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలు ఇలా ఉన్నాయి. మనం గమనిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఉన్నాయి. వీటిలో అయానిక బంధాన్ని ఏర్పరిచేటువంటి ప్రవృత్తి ఎక్కువగా ఉన్న మూలకం ఏది? ఆప్షన్ ఏ ఏనా, బీనా, సీనా, డీనా అని అడుగుతూ ఉన్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అవుతుంది. 97వ ప్రశ్న చూస్తున్నాం. స్వభావాలను అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడేటువంటి మరొక సహజ దృగ్విషయం. ఆప్షన్ ఏ పని, ఆప్షన్ బి శక్తి, ఆప్షన్ సి సామర్థ్యము, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 98వ ప్రశ్న చూస్తున్నాం. బ్రైన్ ద్రావణం అని దీనిని పిలుస్తారు. ఆప్షన్ ఏ సజల సోడియం క్లోరైడ్ ద్రావణం, ఆప్షన్ బి సజల సోడియం సల్ఫేట్ ద్రావణం, ఆప్షన్ సి సజల పొటాషియం క్లోరైడ్ ద్రావణం, ఆప్షన్ డి సజల పొటాషియం సల్ఫేట్ ద్రావణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సజల సోడియం క్లోరైడ్ ద్రావణం. 99వ ప్రశ్న చూస్తున్నాం. ఆర్బిటాల్ల సరైన శక్తి క్రమం కింది వాటిలో తెలపండి. గమనిస్తే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అవుతుంది.
100వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. విక్షేపణ యానకం, విక్షేపణ ప్రావస్థ రెండూ ద్రవ స్థితిలో ఉన్నటువంటి కొలాయిడ్ రకానికి ఉదాహరణ తెలపండి. ఆప్షన్ ఏ జెల్లీ, ఆప్షన్ బి నురుగు, ఆప్షన్ సి పాలు, ఆప్షన్ డి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పాలు. 101వ ప్రశ్న చూస్తున్నాం. శూన్య క్రమాంక చర్య రేటు స్థిరాంకం యొక్క ప్రమాణాలు తెలపండి. ఆప్షన్ ఏ సెకండ్, ఆప్షన్ బి మోల్ లీటర్ సెకండ్, ఆప్షన్ సి మోల్ లీటర్ స్క్వేర్ సెకండ్, ఆప్షన్ డి ప్రమాణం అనేది ఉండదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మోల్ లీటర్ సెకండ్ అవుతుంది. 102వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్లోరిన్ వివిధ ఆక్సో ఆమ్లాల ఆమ్లత్వ గుణం యొక్క క్రమం తెలపండి. ఆప్షన్స్ గమనిస్తే 102వ ప్రశ్న సమాధానం ఆప్షన్ డి అవుతుంది. 103వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. సగం నిండిన మరియు పూర్తిగా నిండిన ఉపకర్పరాల స్థిరత్వానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ సాపేక్షంగా ఎక్కువ కవచం ఉండడం, ఆప్షన్ బి ఎలక్ట్రాన్ల సౌష్ఠవ పంపిణీ, ఆప్షన్ సి కూలింబిక్ వికర్షణ శక్తి అధికంగా ఉండడం, ఆప్షన్ డి మార్చుకునే శక్తి అల్పంగా ఉండడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎలక్ట్రాన్ల సౌష్ఠవ పంపిణీ. 104వ ప్రశ్న చూస్తున్నాం. ఆహారం వండేటువంటి ఉష్ణోగ్రత వద్ద స్థిరంగా ఉంటూ సేవించినప్పటికీ శరీరానికి క్యాలరీలను అందించని కృత్రిమ తీపి కారకం ఏది? ఆప్షన్ ఏ ఆస్పర్టేజ్, ఆప్షన్ బి సుక్రలోజ్, ఆప్షన్ సి అలిటెమ్, ఆప్షన్ డి సాకరిన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సుక్రలోజ్. 105వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పెరాక్సైడ్ సమక్షంలో హెచ్బిఆర్తో ప్రొపీన్ సంకలన చర్యలో ఏర్పడే ఉత్పన్నం ఏది? ఆప్షన్ ఏ అల్ప ఉత్పన్నంగా 1 బ్రోమోప్రోపేన్, ఆప్షన్ బి అల్ప ఉత్పన్నంగా 2 బ్రోమోప్రోపేన్, ఆప్షన్ సి ప్రధాన ఉత్పన్నంగా 1 బ్రోమోప్రోపేన్, ఆప్షన్ డి ప్రధాన ఉత్పన్నంగా 2 బ్రోమోప్రోపేన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రధాన ఉత్పన్నంగా 1 బ్రోమోప్రోపేన్ అవుతుంది. 106వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఆల్కహాల్తో కార్బాక్సిలిక్ ఆమ్లాల ఎస్టరిఫికేషన్ చర్య అనేది ఒక ఆప్షన్ ఏ ఎసైల్ న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణమా, ఆప్షన్ బి ఎరోమాటిక్ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణమా, ఆప్షన్ సి ఆల్కైల్ న్యూక్లియోఫిలిక్ సంకలనమా, ఆప్షన్ డి ఎసైల్ ఎలక్ట్రోఫిలిక్ సంకలనమా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎసైల్ న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణం అవుతుంది. 107వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్రింది వానిలో ఒకటి లిథియంను అదే గ్రూపులో మిగిలిన మూలకాలతో పోల్చితే దాని అసాధారణ ప్రవర్తనకు కారణం? ఆప్షన్ ఏ అత్యంత తక్కువ పరమాణు అయాన్ పరిమాణం, ఆప్షన్ బి అత్యల్ప ధ్రువణ సామర్థ్యం, ఆప్షన్ సి క్షయకరణ సామర్థ్యం తక్కువ, ఆప్షన్ డి అత్యంత తక్కువ అయనీకరణ శక్తి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అత్యంత తక్కువ పరమాణు అయాన్ పరిమాణం ఉంటుంది. 108వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఒక పరమాణువులో చివరి ఎలక్ట్రాన్ యొక్క క్వాంటం సంఖ్యలు n=3, l=1, m=1, s -1/2 అయితే ఆ పరమాణువు ఏది? ఆప్షన్ ఏ mg, ఆప్షన్ బి si, ఆప్షన్ సి ai, ఆప్షన్ డి ఎస్. 108వ ప్రశ్న సమాధానం ఆప్షన్ డి ఎస్. 109వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కృత్రిమ రబ్బరుకు సంబంధించి సరికాని వాక్యం. ఆప్షన్ ఏ దీనిని సాగదీయడానికి వీలు కాదు, ఆప్షన్ బి 1,3-బ్యూటాడయీన్ యొక్క కోపాలిమర్ కావచ్చు, ఆప్షన్ సి 1,3-బ్యూటాడయీన్ యొక్క కోపాలిమర్ కావచ్చు, ఆప్షన్ డి నియోప్రిన్, బ్యూనాయన్లు దీనికి ఉదాహరణలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దీనిని సాగదీయడానికి వీలు కాదు, సరికాని వాక్యం. 110వ ప్రశ్న చూస్తున్నాం. BOD విలువ 5 ppm కంటే తక్కువగా ఉంటే ఆ నీటి నమూనా ఆప్షన్ ఏ శుద్ధత గలది, ఆప్షన్ బి సూక్ష్మజీవులను విచ్ఛిన్నం చేయడానికి చాలా ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటుంది, ఆప్షన్ సి త్రాగడానికి వీలు కాదు, ఆప్షన్ డి నీటిలో జంతువులు జీవించడానికి అనువుగా ఉండదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శుద్ధత గలది.
BOD విలువ 5 ppm కంటే తక్కువగా ఉంటే ఆ నీటి నమూనా చాలా శుద్ధమైనది, శుద్ధత గలది అని చెప్తూ ఉన్నాడు. ఇక 111వ ప్రశ్న చూస్తే సిమెంటుకు జిప్సమ్ను దేని కొరకు కలుపుతారు? ఆప్షన్ ఏ సిమెంటు గట్టిగా తయారవడానికా, ఆప్షన్ బి తడిని పీల్చుకోవడానికా, ఆప్షన్ సి సిమెంటు యొక్క సెట్టింగ్ నెమ్మదిగా జరగడానికా, ఆప్షన్ డి సిమెంటుకు నీటిని కలిపిన వెంటనే సెట్టింగ్ జరగడానికా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సిమెంటు యొక్క సెట్టింగ్ నెమ్మదిగా జరగడానికి. 112వ ప్రశ్న చూస్తున్నాం. ఓటు వెలువడని చర్యను గుర్తించండి కింది వాటిలో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి Mn+2 H2O2ల మధ్య క్షారయానకంలో చర్యలో ఓటు వెలువడదు అని చెప్తున్నాడు. ఇక 113వ ప్రశ్న చూస్తే బఫర్ ద్రావణాన్ని ఏర్పరచగలిగేది ఆప్షన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి NH4Cl + NH4OH. 114వ ప్రశ్న చూస్తున్నాం. కింది వానిలో మీథేన్ యొక్క అసంపూర్ణ దహన చర్యను తెలియజేసేది ఏది? ఆప్షన్స్ గమనిస్తే ఆప్షన్ డి CH4 + O2 gives rise to C+2H2O అవుతుంది. 115వ ప్రశ్న చూస్తున్నాం. క్లెమెన్సన్ క్షయకరణంలో కార్బొనైల్ సమూహాన్ని దేనితో క్షయకరణం చేస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జింక్ అమాల్గమ్ + HClతో క్షయకరణం చేస్తారు. 116వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. RCHOను RCH2OHగా మార్చలేనిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి RGMXతో చర్య తర్వాత జల విశ్లేషణ చేయడం అనేది ఆన్సర్ అవుతుంది. 117వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. గది ఉష్ణోగ్రత వద్ద ఎనిలిన్ బ్రోమిన్ జలముతో చర్య పొందితే ఏర్పడే తెల్లని అవక్షేపం ఏది? ఆప్షన్ ఏ 2,4,6 ట్రైబ్రోమో ఎనిలినా, ఆప్షన్ బి 2,4 డైబ్రోమో ఎనిలినా, ఆప్షన్ సి 2,6 డైబ్రోమో ఎనిలినా, ఆప్షన్ డి 2 బ్రోమో ఎనిలినా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2,4,6 ట్రైబ్రోమో ఎనిలిన్ అవుతుంది. 118వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఫినాల్ విలీన నైట్రిక్ ఆమ్లంతో చర్య జరిపితే ఏర్పడే మిశ్రమం ఏది? ఆప్షన్స్ గమనిస్తూ ఉన్నాం. ఆప్షన్ బి 0O నైట్రోఫినాల్ + P నైట్రోఫినాల్ అని మిశ్రమం ఏర్పడుతుంది. 119వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. సమన్వయ సమయోజనీయ పదార్థాలకు సంబంధించి సరైనది ఏది? ఆప్షన్ ఏ ఇవి సాధారణ కర్బన ద్రావణాలలో తక్కువగా కరుగుతాయి, ఆప్షన్ బి అమ్మోనియం అయాన్ ఒక ఉదాహరణ, ఆప్షన్ సి వీటి ద్రవీభవన బాష్పీభవన స్థానాలు అయానిక పదార్థాల కన్నా ఎక్కువ, ఆప్షన్ డి ఇవి బలమైన విద్యుత్ వాహకాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అమ్మోనియం అయాన్ ఒక ఉదాహరణ. 120వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఒక వస్తువును వేగంగా ముందుకు వెనుకకు కదిలించడాన్ని ఏమంటారు? కంపనం, కదిలించడం, స్థిత్యంతరం, గత్యంతరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కంపనము అవుతుంది. మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు చూస్తూ ఉన్నాం. 121వ ప్రశ్న. విజ్ఞాన శాస్త్ర యథార్థాలు ఎల్లప్పుడూ ఏ విధంగా ఉంటాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రత్యక్షంగా పరిశీలించగలిగి ఎన్నిసార్లైనా ఎప్పుడైనా ప్రదర్శించబడగలగాలి. అటువంటి వాటిని విజ్ఞాన శాస్త్ర యథార్థాలు అంటారు. గుర్తుపెట్టుకోవాలి. 122వ ప్రశ్న చూస్తున్నాం. నల్ ప్రాక్కల్పనకు ఒక ఉదాహరణ తెలపండి. ఆప్షన్స్ గమనిస్తూ ఉన్నాం. ఆప్షన్ ఏ నీరు మరిగే స్థానానికి పీడనానికి ఎలాంటి సంబంధం లేదు. 123వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కింది వానిలో ఒకటి మౌలిక ప్రక్రియ. ఆప్షన్ ఏ పరికల్పన ప్రతిపాదన, ఆప్షన్ బి దత్తాంశ వ్యాఖ్యానం, ఆప్షన్ సి నిర్ధారించడం,
ఆప్షన్ డి ప్రయోగం చేయడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నిర్ధారించడం. 124వ ప్రశ్న చూస్తున్నాం. విశ్లేషణాత్మక త్రాసును అభివృద్ధి పరిచిన వారు ఎవరు? ఆప్షన్ ఏ డాల్టన్, ఆప్షన్ బి మేయర్, ఆప్షన్ సి మెండలీవ్, ఆప్షన్ డి లెవోయిజర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి లెవోయిజర్. 125వ ప్రశ్న చూస్తున్నాం. చర్మ వ్యాధులు గుర్తించడం, నిర్ధారణ చేయడం గురించి ఉన్నటువంటి గ్రంథం ఏది? ఆప్షన్ ఏ చరక సంహిత, ఆప్షన్ బి రసరత్నాకర, ఆప్షన్ సి సుశ్రుత సంహిత, పంచసిద్ధాంత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చరక సంహిత. 126వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే 13వ నెల గురించి ఏ వేదంలో వివరించారు? ఆప్షన్ ఏ ఋగ్వేద, ఆప్షన్ బి అథర్వణ వేద, ఆప్షన్ సి యజుర్వేద, ఆప్షన్ డి సామవేద. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అథర్వణ వేదంలో వివరించడం జరిగింది. 127వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. విజ్ఞాన శాస్త్ర అభ్యసనము ద్వారా విద్యార్థిలో ప్రక్రియా నైపుణ్యాలు పెంపొందుతాయి అనున్నది ఏ విలువకు సంబంధించినది? ఆప్షన్ ఏ నైతిక విలువ, ఆప్షన్ బి వృత్తి విలువ, ఆప్షన్ సి క్రమశిక్షణ విలువ, ఆప్షన్ డి సాంస్కృతిక విలువ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి క్రమశిక్షణ విలువ కిందికి సంబంధించి వస్తుంది. ఇక 128వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. వక్రీభవన సూత్రాలు బోధించుటకు భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు ముఖ్యంగా ఏ సబ్జెక్టు ఉపాధ్యాయుని సహాయం తీసుకోవాలి? ఆప్షన్ ఏ జీవశాస్త్ర, ఆప్షన్ బి భౌగోళిక శాస్త్ర, ఆప్షన్ సి గణిత శాస్త్ర, ఆప్షన్ డి చరిత్ర. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గణిత శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క సహాయం తీసుకోవాలి. 129వ ప్రశ్న చూస్తున్నాం. ఓం నియమం నిరూపించే వలయంలో దోషాలు కనుగొనుట అను స్పష్టీకరణం ఏ లక్ష్యానికి సంబంధించినది? ఆప్షన్ ఏ నైపుణ్యము, ఆప్షన్ బి అవగాహన, ఆప్షన్ సి వినియోగము, ఆప్షన్ డి ఆసక్తి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అవగాహన అనే లక్ష్యానికి సంబంధించినది. 130వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. నీటిలో చక్కెర కలిపినప్పుడు ద్రావణం యొక్క ఘనపరిమాణం పెరగదు వంటి శాస్త్రీయ ప్రక్రియలకు కారణాలను పేర్కొనము అనేటువంటి స్పష్టీకరణము ఏ లక్ష్యానికి సంబంధించింది? ఆప్షన్ ఏ అభిరుచి, ఆప్షన్ బి వినియోగం, ఆప్షన్ సి నైపుణ్యం, ఆప్షన్ డి అవగాహన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వినియోగము. 131వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్రింది వానిలో దీనిని భావావేశ రంగంలోని ఒక లక్ష్యంగా చూడవచ్చు? ఆప్షన్ ఏ ఒక సందేశం ఏమిటో తెలుసుకొనుట, ఆప్షన్ బి పదాలు యథార్థాలను గుర్తుంచుకొనుట, ఆప్షన్ సి ఏదో ఒకదానిపై క్రియాత్మక అభిరుచి కలిగి ఉండుట, ఆప్షన్ డి భాగాలుగా ఉన్నదానిని మొత్తంగా పెట్టగలగడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏదో ఒకదానిపై క్రియాత్మక అభిరుచి కలిగి ఉండడం. 132వ ప్రశ్న చూస్తున్నాం. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో ప్రస్తుత విలువల వర్గీకరణ అంత సంతృప్తిగా లేదు అని చెప్పిన వారు? ఆప్షన్ ఏ సాకెట్, ఆప్షన్ బి కెల్లీ, ఆప్షన్ సి ట్యూటోమ్, ల్యూటోమ్, ఆప్షన్ డి ఆర్నెల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆర్నెల్. 133వ ప్రశ్న చూస్తున్నాం. విద్యార్థి భౌతిక శాస్త్రానికి సంబంధించిన కృత్యంలో చైతన్యవంతంగా పాల్గొనడం అనేది ఏ లక్ష్యం ద్వారా ఈ రంగంలో సాధిస్తాడు? ఆప్షన్ ఏ జ్ఞానరంగం విశ్లేషణ, ఆప్షన్ బి భావావేశ రంగం ప్రతిస్పందన, ఆప్షన్ సి మానసిక చలనాత్మక రంగం ఉచ్చారణ, ఆప్షన్ డి భావావేశ రంగం వ్యవస్థాపన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భావావేశ రంగం ప్రతిస్పందన. 134వ ప్రశ్న గమనిస్తున్నాం. నిగమన ఉపగమం ముఖ్య లక్షణం ఏమిటి? ఆప్షన్ ఏ మనోవైజ్ఞానిక పద్ధతి, ఆప్షన్ బి స్వయం అభ్యసనను ప్రోత్సహిస్తుంది, ఆప్షన్ సి అధిక కాలం అవసరం, ఆప్షన్ డి పట్టి స్మృతికి ఎక్కువ ప్రాధాన్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బట్టి స్మృతికి ఎక్కువ ప్రాధాన్యం. 135వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. దీనిని బోధించుటకు ఉపన్యాస పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. ఆప్షన్ ఏ ఆమ్లాలు క్షారాలకు సంబంధించిన సిద్ధాంతాలు, ఆప్షన్ బి ఆర్కిమిడిస్ నియమాలు నిరూపించుట, ఆప్షన్ సి లోలకాన్ని ఉపయోగించి అనుదైర్ఘ్య తరంగాలను చూపడానికి, ఆప్షన్ డి ప్రయోగశాలలో CO2 తయారు చేయడం గురించి.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆమ్లాలు క్షారాలకు సంబంధించిన సిద్ధాంతాలు. 136వ ప్రశ్న చూస్తున్నాం. గ్రామ్ఫోన్ పనిచేసే విధానము మరియు రికార్డింగ్ ఈ క్రింది ప్రాజెక్టుకు సంబంధించినది. ఆప్షన్ ఏ పరిశీలన ప్రాజెక్టు, ఆప్షన్ బి నిరూపణ ప్రాజెక్టు, ఆప్షన్ సి నిర్మాణాత్మక ప్రాజెక్టు, ఆప్షన్ డి అధ్యయన ప్రాజెక్టు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అధ్యయన ప్రాజెక్టు. 137వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్రింది వానిలో ఒకటి సూక్ష్మ బోధనలో నైపుణ్య సముపార్జన దశకు సంబంధించినది కాదు. ఆప్షన్ ఏ సూక్ష్మపాఠాన్ని తయారు చేయడం, ఆప్షన్ బి నైపుణ్య సాధన, ఆప్షన్ సి సాధనను మూల్యాంకనం చేయడం, ఆప్షన్ డి ప్రదర్శనను విశ్లేషించడం మరియు చర్చించడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రదర్శనను విశ్లేషించడం మరియు చర్చించడం. 138వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. తరగతి గదిలో ఈ కింది పాఠం బోధించడం ద్వారా సిద్ధాంత పరిజ్ఞానం మాత్రమే ఇవ్వగలము. ఆప్షన్ ఏ విద్యుత్ స్విచ్ పనిచేయు విధానం, ఆప్షన్ బి క్యాథోడ్ కిరణాల లక్షణాలు, ఆప్షన్ సి అయస్కాంత ధర్మాలు, ఆప్షన్ డి తరంగ చలనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్యాథోడ్ కిరణాల లక్షణాలు. 139వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భావనా చిత్రం నిర్మాణంలోని 3వ దశ ఏది? ఆప్షన్ ఏ అమూర్తతత్వాన్ని పరిచయం చేయడం, ఆప్షన్ బి అనువర్తనం, ఆప్షన్ సి ముగింపు, ఆప్షన్ డి ప్రతిపాదన పతక దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనువర్తనం. 140వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. అర్థవంతమైనటువంటి శాబ్దిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్ ఏ పియాజే, ఆప్షన్ బి బండూరా, ఆప్షన్ సి అజుబల్, ఆప్షన్ డి కోల్బ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆసుబల్. 141వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పాఠం గురించి పిల్లలను ప్రశ్నలు అడగటం అనేది పీడిఎట్ పథకంలో ఈ సోపానం కింద వస్తుంది. ఆప్షన్ ఏ మైండ్ మ్యాపింగ్, ఆప్షన్ బి కృత్యాల నిర్వహణ భావనల అవగాహన, ఆప్షన్ సి పాఠ్యపుస్తకాలు చదవడం కీలక పదాలు గుర్తించడం, ఆప్షన్ డి ప్రదర్శన చర్చ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పాఠ్యపుస్తకాలు చదవడం కీలక పదాలు గుర్తించడం అనేది ఈ యొక్క పాఠం గురించి పిల్లలను ప్రశ్నలు అడగడం అన్నది పీరియడ్ పథకంలో ఈ సోపానం కింద వస్తుంది. 142వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్రింది వానిలో అభివృద్ధి కృత్యం ఏది? ఆప్షన్ ఏ ఉన్ముఖీకరణం, ఆప్షన్ బి సాధారణీకరణం, ఆప్షన్ సి అన్వయం, ఆప్షన్ డి హాజరుపరచడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హాజరుపరచడం. 143వ ప్రశ్న చూస్తున్నాం. భౌతిక శాస్త్రంలో క్రింది అంశం బోధించుటకు ప్రతినిధిత్వ అనుభవాలను వాడతారు. ఆప్షన్ ఏ రసాయన చర్యలు రకాలు, ఆప్షన్ బి అతినీలలోహిత కిరణాల ప్రభావం, ఆప్షన్ సి ప్రయోగశాలలో CO2 తయారీ, ఆప్షన్ డి ఫోర్సు పంపు పనిచేసే విధానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అతినీలలోహిత కిరణాల ప్రభావం. 144వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. క్రింది వానిలో ఒకటి గ్రాఫిక్ ఉపకరణం. ఆప్షన్ ఏ ప్లానర్ బోర్డు, ఆప్షన్ బి చలనచిత్రాలు, ఆప్షన్ సి తోలుబొమ్మలు, ఆప్షన్ డి కార్టూన్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కార్టూన్స్. 145వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. అనుభవాల శంకువులో ఎక్కువ అమూర్త దశలో ఉన్న అనుభవాలు ఏవి? ఆప్షన్ ఏ శబ్ద సాంకేతికాలు, ఆప్షన్ బి దృశ్య సాంకేతికాలు, ఆప్షన్ సి చలనరహిత చిత్రాలు, ఆప్షన్ డి రేడియో రికార్డింగ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శబ్ద సాంకేతికాలు. 146వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పరమాణు నిర్మాణాన్ని బోధించుటకు అనువైనటువంటి మాదిర్లు. ఆప్షన్ ఏ స్కేలు మాదిర్లు, ఆప్షన్ బి ఘనరూప మాదిర్లు, ఆప్షన్ సి పనిచేసే మాదిర్లు, ఆప్షన్ డి ఎక్స్ కిరణ మాదిర్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్కేలు మాదిర్లు. 147వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కృత్యాత్మక బోధనోపకరణాలకు ఉదాహరణ. ఆప్షన్ ఏ దూరదర్శిని, ఆప్షన్ బి చిత్రాలు, ఆప్షన్ సి టేప్ రికార్డర్, ఆప్షన్ డి క్షేత్ర పర్యటనలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి క్షేత్ర పర్యటనలు. 148వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రయోగశాలలో ఇత్తడి సామానును దేనితో శుభ్రపరచాలి? ఆప్షన్ ఏ చెక్క బూడిద, ఆప్షన్ బి విమ్ పౌడర్, ఆప్షన్ సి బ్రాసో, ఆప్షన్ డి సోడియం బైకార్బోనేట్.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బ్రాసో. 149వ ప్రశ్న చూస్తున్నాం. కప్బోర్డ్లో తాళం వేసి ఉంచవలసిన రసాయనం ఏది? ఆప్షన్ ఏ జింకు, ఆప్షన్ బి రాగి, ఆప్షన్ సి పొటాషియం క్లోరైడ్, ఆప్షన్ డి సిల్వర్ నైట్రేట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సిల్వర్ నైట్రేట్. 150వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. సబ్బు, కిరోసిన్ వంటి వాటిని కొన్నప్పుడు వాటి వివరాలను ఏ రిజిస్టర్లో నమోదు చేయాలి? ఆప్షన్ ఏ పగిలే వస్తువుల స్టాక్ రిజిస్టర్, ఆప్షన్ బి తాత్కాలిక స్టాక్ రిజిస్టర్, ఆప్షన్ సి వాడే వస్తువుల స్టాక్ రిజిస్టర్, ఆప్షన్ డి పగలని వస్తువుల స్టాక్ రిజిస్టర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తాత్కాలిక స్టాక్ రిజిస్టరు. 151వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రయోగశాలలో సోడియం రసాయనం వలన కాలినప్పుడు లోహాన్ని తొలగించి కింది పదార్థంతో శుభ్రపరచాలి. ఆప్షన్ ఏ కిరోసినా, ఆప్షన్ బి సున్నపు నీరా, ఆప్షన్ సి సబ్బు ద్రావణమా, ఆప్షన్ డి హైడ్రోజన్ పెరాక్సైడా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కిరోసిన్తో శుభ్రపరచాలి. 152వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. విద్యా సామాగ్రి వర్గీకరణ ప్రకారం చాలా తక్కువ ఖర్చుతో ఉన్న మన పరిసరాలలో దొరికే సామాగ్రికి ఉదాహరణ? ఆప్షన్ ఏ నమూనాలు, ఆప్షన్ బి పెగ్బోర్డులు, ఆప్షన్ సి బ్యాటరీలు, ఆప్షన్ డి ఖనిజాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బ్యాటరీలు. 153వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఆధునిక భౌతిక శాస్త్రంలో పరమాణు నిర్మాణం, రేడియోధార్మికత, కృత్రిమ పరివర్తనం అనే వరుస క్రమంలో పాఠ్యభాగాలు అమర్చబడిన పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ విధానం ఏది? ఆప్షన్ ఏ అంశాల పద్ధతి, ఆప్షన్ బి తార్కిక క్రమ పద్ధతి, ఆప్షన్ సి ఏకకేంద్రక పద్ధతి, ఆప్షన్ డి సర్పిల పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తార్కిక క్రమ పద్ధతి. 154వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్రింది పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ విధానంలో కొన్ని పాఠ్యాంశాలకు సంబంధించిన సమగ్ర జ్ఞానం ఒకే తరగతిలో ఇవ్వబడుతుంది? ఆప్షన్ ఏ శీర్షిక పద్ధతి, ఆప్షన్ బి ఏకకేంద్రక పద్ధతి, ఆప్షన్ సి భావన పద్ధతి, ఆప్షన్ డి చారిత్రక పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శీర్షిక పద్ధతి. 155వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. విశ్వము సౌర కుటుంబం అను పుస్తకము విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయంలో ఏ రకపు పుస్తకాలకు సంబంధించినది? ఆప్షన్ ఏ సంప్రదించవలసిన గ్రంథాలు, ఆప్షన్ బి నేపథ్య పుస్తకాలు, ఆప్షన్ సి సప్లిమెంటరీ పుస్తకాలు, ఆప్షన్ డి జర్నల్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నేపథ్య పుస్తకాలు. 156వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బోధనకు ముందు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, బలహీనతలు తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి మూల్యాంకనం ఏది? ఆప్షన్ ఏ రూపాత్మకమా మూల్యాంకనమా, ఆప్షన్ బి సంకలన మూల్యాంకనమా, ఆప్షన్ సి స్థాన నిర్దేశకత మూల్యాంకనమా, ఆప్షన్ డి బాహ్య మూల్యాంకనమా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి స్థాన నిర్దేశిత మూల్యాంకనం. 157వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మూల్యాంకనంలో గుణాత్మక విధానానికి ఒక ఉదాహరణ? రేటింగ్ స్కేలా, ప్రశ్నావళి, ఇంటర్వ్యూనా, అభిరుచి పరీక్షణ? ఆప్షన్ ఏ రేటింగ్ స్కేలు. 158వ ప్రశ్న చూస్తున్నాం. వ్యాస పరీక్ష ఒక ఉపయోగం, విషయనిష్టత ఎక్కువ, ఆప్షన్ బి బట్టి స్మృతికి ఎక్కువ ప్రాధాన్యం, ఆప్షన్ సి ఊహలకు అవకాశం, ఆప్షన్ డి పఠన అలవాట్ల అభివృద్ధి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పఠన అలవాట్ల అభివృద్ధి. 159వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. ప్రమాణ పరీక్ష ఒక లక్షణం? ఆప్షన్ ఏ అవిశ్వసనీయత, ఆప్షన్ బి విశ్వసనీయత, ఆప్షన్ సి నిర్వహణలో అనుగుణ్యత, ఆప్షన్ డి పరీక్ష గుణాత్మకత తెలియదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విశ్వసనీయత. 160వ ప్రశ్న చూస్తున్నాం. సాధారణంగా భౌతిక రసాయన శాస్త్ర ప్రశ్నాపత్రంలో క్రింది విద్యా ప్రమాణానికి అధిక భారత్వం ఇవ్వాలి? ఆప్షన్ ఏ భావనల అవగాహన, ఆప్షన్ బి ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, ఆప్షన్ సి సమాచార సేకరణ మరియు ప్రాజెక్టులు, ఆప్షన్ డి బొమ్మల ద్వారా సమాచారం ఇవ్వడం మరియు నమూనాలు తయారు చేయడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భావనల అవగాహన. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ భౌతిక రసాయన శాస్త్రాలకు సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్
వాటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాల వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.